బీజేపీ మొదటి నుంచి బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూనే ఉందన్నారు మంత్రి సీతక్క. తాము చేపట్టిన కులగణన కార్యక్రమాన్ని విమర్శించిన బీజేపీ దేశంలో బీసీ జనగణన చేపట్టిందని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో బీజేపీ చేసినట్టుగానే తాము రిజర్వేషన్లు చేస్తే మొత్తం రంగు పులుముతున్నారంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ఇది మతపరమైన రిజర్వేషన్లు అంటా ఉన్నది. బీసీ రిజర్వేషన్లకేమో రేవంత్ సర్కార్ ఆర్డినెన్స్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క మనతో ఉన్నారు. ఆవిడ మాటల్లో తెలుసుకుందాం. బీజేపీ నాయకుల మాటలను ఎలా చూస్తారు మేడం? బీజేపీ నాయకులు మొదటి నుంచి కులగణన వ్యతిరేకించారు, గత్యంతరం లేని పరిస్థితులలో పాల్గొన్నారు. అదే కాకుండా బీజేపీలో ఉన్న కొంతమంది ఎంపీలు కూడా కులగణనలో పాల్గొని వాళ్ళ వివరాలు ఇవ్వలేదు. వాళ్ళకి అణువున అహంకారము, అదే విధంగా కుల దురహంకారము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బీసీ కులగణన ఫస్ట్ నుంచి వ్యతిరేకించారు. తప్పులని అదని వాళ్ళ ఎంపీ గారు కూడా పాల్గొనలే. లాస్ట్ కేంద్రం మేము చేసినటువంటిది వాస్తవం అని ఇప్పుడు వచ్చి మేము కూడా చేస్తాము అని వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు కరెక్ట్ మేము ఇంప్లిమెంటేషన్ చేసే టైంకి వచ్చేసరికి అది మతం ఉంది, కులం ఉంది అని ఇప్పుడు కాదు కదా. 10% ముస్లిం రిజర్వేషన్లు అంటున్నారు, నిజమేనా మేడం? వాళ్ళ ముస్లింలు ఉన్నారా? ఇప్పుడు పాపులేషన్ ఎవరిది ఎంత ఉందో క్లియర్ గా కులాల వారీగా ఉండడం జరిగింది కాబట్టి అది మొదటి నుంచి ఉన్నటువంటిదే కదా. ఇవాళ వాళ్ళ ప్రభుత్వం కర్ణాటకలో ఉన్నప్పుడు వాళ్ళు ఆమోదించినటువంటి రిజర్వేషన్ అంటే వాళ్ళు ఒప్పుకుంటేనేమో వాళ్ళు ఆమోదిస్తే ఓకే, వేరే కాడ ఇక్కడ ఏం సందు దొరకలేదు, వ్యతిరేకించారు, ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే ఈ కులగణన సరిగా జరగలేదు అనేది ఫస్ట్ ఫైట్ చేశారు. మీరు చూసిరో లేదో, అసలు అసాధ్యం అని చెప్పారు. కేంద్రం ఏమో మేము కూడా చేస్తామన్నారు. అన్నాక ఇప్పుడు వచ్చేసరికి మళ్ళా కొరివీలు పెడుతున్నారు. వాళ్ళు తప్పుకునే పద్ధతి తప్ప బీసీలకు అట్టడుగు వర్గాలకు బీజేపీలో వాళ్ళ పిఎంఓ ఆఫీసులోనే అవకాశం లేదు. ఇక మనకు వాళ్ళు సపోర్ట్ చేస్తారంటే నేనేమో అనుకోవడం లేదు. కాబట్టి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, మేము చేస్తాం. బీసీల పట్ల తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, ఖచ్చితంగా మేము రిజర్వేషన్ అమలు చేసి తీరుతాం స్థానిక సంస్థల్లో అని మంత్రి సీతక్క అంటున్నారు.